సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్ చిత్రంగా నిలిచిన మురారి చిత్రాన్ని రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనమైన వసూళ్లను రాబడుతూ ఆల్ టైమ్ రికార్డుని నెలకొల్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు వస్తాయని, జనాలు ఇంతలా బ్రహ్మరథం పడతారని మహేష్ బాబు అభిమానులు కూడా ఊహించలేకపోయారు. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8,50,00,000 రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నిన్న మొన్నటి వరకు రీ రిలీజ్ చిత్రాలలో అన్బీటబుల్ గా ఉన్న ఖుషీ క్లోజింగ్ రాస్ ని ఈ చిత్రం కేవలం 3 రోజుల్లోనే అధిగమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం. కల్కి చిత్రం తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా రాకపోవటం వల్ల ఆ గ్యాప్ ని మురారి చిత్రం బాగా ఉపయోగించుకుంది. టీవీ టెలికాస్ట్ లో ఈ చిత్రాన్ని మనం చిన్నతనం నుంచి ఎన్నిసార్లు చూసి ఉంటామో లెక్కేలేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సందర్భాలు, మన ఇంట్లో జరిగే వాస్తవ సంఘటనలు నెమరు వేసుకునేలా ఉంటాయి. అంతేకాకుండా మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన ప్రతి పాట ఒక ఆణిముత్యంలాగా ఉంటుంది. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడు అనే పాట ప్రతి పెళ్లి ఫంక్షన్లోనూ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలా ఎన్నో క్లాసికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టే ఆడియన్స్ రీ రిలీజ్ లో కూడా ఇంతలా భ్రమరథం పట్టారు. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో అభిమానులు ఈ చిత్ర దర్శకుడు కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ మా మహేష్ బాబు కెరీర్ లో చిరకాలం పదిలంగా దాచుకునే అందమైన చిత్రాన్ని ఇచ్చారు. ఈ సినిమాకి మీరు సీక్వెల్ చేస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ బ్లాస్ట్ అవుతుంది అని ట్యాగ్ చేయగా దానికి కృష్ణవంశీ సమాధానం చెప్తూ మహేష్ బాబు రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ స్టార్ అవుతారు. ఆయన స్టాండర్డ్స్ ఇలాంటి సినిమాలు సరిపడవు. మురారి సీక్వెల్ కి సరిపడా స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. మహేష్ బాబు అవకాశం ఇస్తే ఆ సినిమాని గౌతమ్తో చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అద్భుతమైన ఆలోచన అంటూ మహేష్ బాబు అభిమానులు కూడా కృష్ణవంశీని ప్రశంసించారు. అయితే కృష్ణవంశీ మురారి చిత్రంతో ఇంతకు మించి అద్భుతమైన కుటుంబ కథా చిత్రం తీయలేము అనే తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాని అనుసరిస్తూ ఎన్నో వందల సినిమాలు తెరకెక్కాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో ఆ సినిమాకి సీక్వెల్ వర్కౌట్ అవ్వదు అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.